ఇప్పుడు మనకు అందరికీ వచ్చింది. ఇప్పటివరకు చక్కటి వర్తమానాన్ని మనం విన్నాం. చక్కటి వర్తమానంతో పాటు మనం ఆత్మీయ జీవితాన్ని శరీరానుసరమైన జీవితం, ఆత్మానుసరమైన జీవితం. నిజంగా అందరము శరీరానుసరమైన జీవితంలోనే జీవించడానికి ఇష్టపడుతున్నాము. ఆత్మానుసరమైన జీవితం అనేది మనలో లేదు. ఎందుకు ఈ మాటలు మనం ప్రతి ఆదివారం కానీ, శుక్రవారం కానీ, బుధవారం కానీ మనం ఎందుకు కూడుకోవాలని ఆలోచించినట్లయితే ప్రతి దినము, ప్రతి శుక్రవారం కానీ, ఆదివారం కానీ, బుధవారం కానీ కూడుకున్నప్పుడల్లా లోకంలో నుంచి మనము వేరైపోవాలి, లోకానికి వేరు కావాలి. కానీ లోకానికి వేరవుతున్నామా, లోకంలో కలిసిపోతున్నామా అసలు ఆలోచించండి. వీళ్ళని అడుగుతాను, బాప్తిసము ఎంతమంది తీసుకుంటారు? దయచేసి బాప్తిసం ఎంతమంది తీసుకుంటాం? అందరు ఇక్కడ ఎక్కువ మట్టుకు 90% అందరు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న అయినా మనలో మార్పు ఎందుకు రాలేకపోతుంది? అంటే లోకానికి ఎందుకు వేరవ్వడం లేదు? బాప్తిసం తీసుకున్న మనలో మార్పు ఎందుకు జరగడం లేదు? మనము లోకానికి ఎందుకు వేరవ్వడం లేదు? ఇప్పుడు ఆలోచించారా? నిజంగా బాప్తిసం తీసుకున్న కదా లోకానికి వేరు కమ్మన్నాడు. మొదటి సంఘంలో మొదటిగా పేతురు గారు వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ప్రియులారా 3000 మంది బాప్తిసం తీసుకున్న వారిని ఆ యూద సమాజం నుంచి వేరు చేశాడు, లోకానికి వేరు చేశాడు. ఎవరు? పేతురు గారు. మనము బాప్తిసం తీసుకున్న మనము ఎంతమందికి వేరయ్యాము? లోకానికి వేరు కావాలని బైబిల్ చెబుతుంటే లోకానికి ఎందుకు వేరు అవ్వడం లేదు? ఇంకా శరీరానుసరమైన కోరికలు ఇంకున్నాయా? అయితే ఈరోజు వాక్యాన్ని విని ఆ శరీర కోరికల్ని విడిచిపెట్టకపోతే ఎంత ప్రమాదమో మనం ఆలోచిస్తాం. అర్థమవుతుంది పిల్లలు? మనము బాప్తిసం తీసుకున్నా కానీ ఇంకా పాపము అంటే తప్పులు, అబద్ధాలు కానీ ఇంకా లోకంలో ఉన్న వారిలాగానే సంపాదించుకోవాలని, లోకంలో ఉన్న వారి లాగానే కూడబెట్టుకోవాలని, లోకంలో ఉన్న వారిలాగానే కొనాలని, లోకంలో ఉన్న వారిలాగానే సంతోషపడాలని ఎందుకు ఈ ఆలోచనలు మనలో కలుగుతున్నాయి అని ఆలోచించినట్లయితే మనలో ఎందుకు కలుగుతున్నాయి చెప్పండి అమ్మ ఒకసారి. మనలో బాప్తిసం తీసుకున్న మనలో లోకానుసారమైన లోకంలో ఉన్న వాళ్ళు డబ్బు సంపాదిస్తుంది. మనం డబ్బు సంపాదించాలని కోరిక ఎందుకు వస్తుంది? లోకంలో ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, మనకి ఇల్లు కట్టుకోవాలని ఎందుకు కోరిక వస్తుంది? లోకంలో బంగారం కొనుక్కుంటున్నారు, మనం బంగారం కొనుక్కోవాలని ఎందుకు ఆశ పుడుతుంది? లోకంలో ఇదిగో కార్లు కొంటున్నారు, మనం కొనుక్కోవాలని ఎందుకు ఆశ పుడుతుంది? లోకంలో ఉన్నతంగా బ్రతకాలనుకుంటున్నారు, మనం బ్రతకాలనుకుంటున్నాం. అంటే ఎందుకు బ్రతకాలంటున్నాం అంటే క్రైస్తవులు నిజంగా ప్రియులారా వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు సంపాదిస్తున్నారు. మనకేం తెలుసు చెప్పండి అమ్మ? ఈ లోకంలో ఉన్న వారికి తెలియదు, మనకేం తెలుసు చెప్పండి? లోకానికి కలిసిన వారి నుంచి మనం వేరైనా మనకేం తెలుసు, వాళ్ళకేం తెలియదు చెప్పండి? అర్థమవుతుందా? వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం సంపాదించొద్దు. వాళ్ళు బంగారం కొనుక్కుంటారు, మనం కొనొద్దు. వాళ్ళు ఇల్లు కడుతున్నారు, మనం ఇల్లు కట్టొద్దు. వాళ్ళు పొలాలు కొనుక్కుంటున్నారు, మనం కొనొద్దు. మనం వాళ్ళు లోకంలో వాళ్ళు చేసే అన్నిటికీ మనం వేరు కావాలంటే వాళ్ళకేం తెలియదు, మనకేం తెలుసు చెప్పండి? పెట్టినారా? సమాధానం ఎందుకు వస్తుంది? పరలోకం గురించి. అంటే చనిపోయిన తర్వాత ఏం తీసుకెళ్ళమని తెలుసా లేదా? తెలిసిన తర్వాత మళ్ళీ ఆశలు ఎందుకు పోతున్నాయి? వాళ్ళకు తెలుసు చనిపోయిన తర్వాత ఏం తీసుకెళ్ళమని, కానీ మనకేం తెలుసా? చనిపోయిన తర్వాత మనం ఏం తీసుకెళ్ళమని మనకు తెలుసు, కానీ చనిపోతే ఒక నరకం ఉంది. ఆ నరకాన్ని తప్పించుకోవాలన్నది యేసు ప్రభువుని నమ్ముకోవడానికి మనం సిద్ధపడిపోవచ్చు. వాళ్ళకు తెలియదు నరకం ఉందని, వాళ్ళు సంతోషపడుతున్నారు, సుఖపడుతున్నారు, అన్ని చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు. కాబట్టి మనకు తెలిసిన మనమేం తెలుసా? చనిపోయిన మరుక్షణమే ఈ లోకానుసారంగా శరీర కోరికలు మనం తీర్చుకున్నట్లయితే చనిపోయిన మరుక్షణమే నరకం వెళ్తాము. ఆ నరకంలో ఏడుపు, పళ్ళు కొడుకుడు,
అందులో దాహం వేస్తున్న ఒక చిటికెడు నీళ్ల చుక్క ఇవ్వడు. అంటే అగ్ని జ్వాలలలో వేతన పడాలి. ఆ వేతన నుంచి తప్పించుకోవాలంటే ఇక్కడనే మనకు ఆ యేసుప్రభు వారి మాటలు విని నేర్చుకొని మన జీవితాన్ని సరి చేసుకోవాలని దేవుడు మనకు ఇక్కడ మనకు ఒక మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇవన్నీ మనలో ఎందుకు వెళ్ళడం లేకపోతున్నాయని ఆలోచించినట్లయితే ప్రియులారా, అందరూ బాప్తిస్తం తీసుకున్నారు, కానీ యేసు ప్రభుని ఎందుకు పంపించడం ఈ లోకానికి? ఒకసారి బైబిల్లో చూద్దామంటే ఆ మొదటి సంఘముతో చెప్తున్నాడు. ఎవరు? పేతురు గారు. ఏం చెబుతున్నాడు అని ఆలోచించినట్లయితే ప్రియులారా, మనము బాప్తిసం తీసుకున్న మనలో మార్పు ఎందుకు రాలేకపోతుందని ఆలోచించినట్లయితే ప్రియులారా, నిజంగా ఈరోజు విని మాటలు మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంది. ఇంకా డబ్బు మీద ఆశ ఉంది, పిసినారి తనం ఉంది, ఇటు మాటలు అటు మాటలు చెప్పే కోరికలు ఆలోచనలు ఉన్నాయి, గొడవలు పెట్టే ఆలోచనలు ఉన్నాయి, ఎవరితో సమాధానం లేని జీవితం ఉంది. ఇటు పెట్టి అడ్డు పెట్టి చెప్పిన తర్వాత విన్న తర్వాత నీవే అన్నామంటే ఎంత సిగ్గు అనిపిస్తుంది. ఒక చర్చికి వచ్చి ఇలాంటి పనులు చేస్తుంటే సిగ్గు అనిపిస్తలేదు మనకు? అసలు క్రైస్తవులమా ఏమైపోతున్నాం ఒకసారి ఆలోచించండి. చూడండి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? బాప్తిసం తీసుకున్నా ఎందుకు చేస్తున్నాం అని ఆలోచించినట్లయితే అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనం, మీ కొరకు నియమించిన, ఎవరి కోసం నియమించాడమ్మా? యేసు ప్రభువును మన కోసం నియమించాడంట. యేసుక్రీస్తును ఆయన పంపునట్లును మీ పాపలను తుడిచి వేయబడును నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. అంటే మనకు మారు మనసు రాలేదు. బాప్తిసం తీసుకున్నాం కానీ మనసు మారలేదు మనది. బాప్తిసం తీసుకోండి సేవకులు చెబుతున్నారు, కానీ మనసు మారిందా లేదా అనేది, ఈ మనసు బాప్తిసం ఇచ్చేది ఎవరమ్మా? సేవకులు. మనసు మారింది ఎవరు చూడాలమ్మా? దేవుడు. కదా మరి ఈ మనసును బాప్తిసం నీళ్ళలో మునిగి బయటకు వెళ్తున్నావు, ఒక మనిషిని చూపించావు, నీ మనసు మారిందో లేదో దేవుడికి చూపించావా? దేవుడు చూస్తున్నాడు, ప్రతిరోజు ప్రతి ఒక్కరు హృదయాన్ని చూస్తున్నాడు. ఆ హృదయంలో ఈ లోక సంబంధంగా సంపాదించుకోవాలని ఆలోచనలు ఉన్నాయా? నిజంగా క్రైస్తవునికి నిజంగా అర్థం ఇంకా కాలేదు. ఎందుకు అర్థం అవడం లేదని ఆలోచించినట్లయితే బాప్తిసం తీసుకోండి అని చెప్తున్నారు, కానీ సంఘాలకు వెళ్తే ఏం చెప్తున్నారు చెప్పండి అమ్మా? మేము దేవుని నమ్ముకున్నాక ఏం జరిగేదంట? మంచి ఉద్యోగం వచ్చింది. సిగ్గు అనిపిస్తుంది ఆ మాట చెప్పడానికి. దేవుని నమ్ముకున్నాక నేను ఇల్లు కట్టుకున్నాను, సిగ్గు అనిపిస్తుంది ఇది మాట చెప్పడానికి. దేవుని నమ్ముకున్నాక నేను ఎన్నో విధాలుగా ఆశీర్వదింపబడ్డాను, సిగ్గు అనిపిస్తలేదు. ఇది చెప్పుకోవడం కాదు. నువ్వు క్రైస్తవుడు ఏం చెప్పాలి తెలుసా? నేను దేవుని నమ్ముకున్న తర్వాత నా మనసు మారింది. అర్థమైందా? ఈరోజు బోధలన్నీ ఇవే ఉన్నాయి కదా. దేవునికి దశంభాగాలు ఇవ్వండి, దేవునికి అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, మీకు అది ఇస్తాడు, ఇస్తాడు. ఓహో మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? అమెరికన్నా. దేవుడి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించాడు. మీ పిల్లలు బాగా చదువుకున్నారా? బైబిల్ లేదు, దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాడు. ఇల్లు కట్టుకున్నాడు, దేవుడు దీవించాడు. ఒక ఉద్యోగం వచ్చింది, దేవుడు దీవించాడు. ఎన్ని లోకంలో సంపాదించుకున్న వాటి అన్నిటి విషయంలో దేవుడు దీవించాడు అంటున్నారు, కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? వాటన్నిటిని పైన లక్ష్యం ఉంచని వాడే దేవుని దగ్గరకు వచ్చేవాడు, మారు మనసు పొందినవాడు. ఈ మనసు మారిందా? లోకం పైన మా ఆశలు చంపుకున్నారు, మారిందా? లోకం పైన కోరికలు మార్చుకున్నారా? డబ్బు సంపాదించాలని కోరికలు మార్చుకున్నారా? బంగారం పెట్టుకోవాలని కోరికలు మార్చుకున్నారా? అబద్ధాలు మాట్లాడాలని కోరికలు మార్చుకున్నారా? ఇటు మాటలు అటు మాటలు చెప్పే మాటలు మార్చుకున్నారా? మీరు ఇలా చేస్తుంటే ఎవరికి అవమానం వస్తుంది తెలుసా? దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. మీ నోటి ద్వారా, మీ చూపుల ద్వారా, మీ ఆలోచనల ద్వారా, మీరు కట్టుకున్న ఇల్లు ద్వారా, మీరు అబద్ధాల ద్వారా, మీరు బంగారం ద్వారా, ఇవన్నీ ద్వారా ఎవరిని అవమానపరుస్తుంది తెలుసా? దేవుని. నిజంగా అండి, దీవెన అంటే ఏం చెప్పారు చెప్పండి అమ్మా? దేవుడు మనల్ని దీవించి ఆశీర్వాదించాడంటే ఏం చెప్పారు చెప్పండి? దీవెన ఆశీర్వాదం అంటే ఏం చెప్పండి ఒకసారి? దీవించడం అంటే ఈ రోజుల్లో లోకం ఏం తెలుసా? అన్ని విధాలుగా సమృద్ధి ఉంది, సొంత ఇల్లు ఉంది, అన్ని విధాలుగా ఫుడ్ ఉంది, బట్టలు ఉంది, అన్ని విధాలుగా మంచిగా ఉంది, పిల్లలు చదువుకొని మంచి జాబులు ఏ కొదవ లేకుండా ఉంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేశాడంటన్నా? దీవించాడు, ఆశీర్వాదించాడు. అంటే ఏం లేని మన దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు.
దరిద్రుని ఎవరు చేశారు? దేవుడే చేశాడా? ఇప్పుడు దరిద్రులు కూడా దేవుడు చేశాడా? కదా. ఆశీర్వాదం అంటే బైబిల్ తెలియదు. ఈరోజు వాక్యాన్ని చెప్పి బోధకులకు అర్థం కాదు. అదే అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం చూద్దాం పిల్లలు. అట్లా చూసి అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన ఎలా ఆశీర్వదించాడంటమ్మా? దుష్టత్వం నుండి మళ్ళితే ఆశీర్వదింపబడిన వారము మనము. సంపాదించుకుంటే కాదు, ఇల్లు కట్టుకుంటే కాదు, బంగారం కొనుక్కుంటే కాదు, కుటుంబంలో అనారోగ్యం లేకుండా ఉంటే కాదు, ఎకరాలు కొని సంఘాలు కట్టడం కాదు. నీలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెడితే దేవుడు ఏమంటుంది తెలుసా? ఆశీర్వదింపబడిన వారు. ఎవరు తెలియదు దుష్టత్వం. ఆశీర్వాదం ఎవరుతుందా? బైబిల్ చదువుతున్నాం మనం అందరం. పోనీ మనకంటే విశ్వాసం లేదు. వాక్యం చెప్తున్న బోధకుడు తెలుసా ఆశీర్వాదం అంటే ఏంటో? ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? దుష్టత్వం అంటే అబద్ధాలు మాట్లాడుతున్నావా? అబద్ధాలు నువ్వు మానడము వదిలేసావనుకో, నువ్వు ఆశీర్వాదింపబడ్డావు. డబ్బు సంపాదించాలని కోరికలు ఎక్కువ ఉన్నాయా? దేవుని సంఘానికి వచ్చిన తర్వాత, దేవుని మాట్లాడిన తర్వాత ఆ ఆశని విడిచిపెట్టాల్సి ఆశీర్వాదించబడ్డావు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఈ మాట ఆ మాట అటు చెప్తున్నా చూడండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ మాటలు చెప్పడం లేదు చూడు, అది ఆశీర్వాదం. దొంగతనం చేస్తున్నాం, విడిచిపెట్టడం ఆశీర్వాదం. అర్థమైందా? ఒకరిని మోసం చేయడం అది ఆశీర్వాదం. దుష్టత్వం ఒకడు మంచిగా అవుతుంటే వాడు మంచిగా అవుతున్నాడు అని ఏ విధంగా నన్ను లాగాలని ఆలోచన ఉంటాయి చూడండి. ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ ఎవరైనా మంచిగా అంటే దేవుని పిల్లలే కదా ఆలోచన. ఆశీర్వాదం ఏంది? ఆశీర్వాదం చెప్పాడు దేవుడు బైబిల్కి ఎంత భిన్నంగా తీసుకెళ్ళారు చూడండి. సంపాదించడానికి దేవునికి కానుకలు కూడా ఎలా ఇస్తున్నారో తెలుసా? దొంగతనం చేసిన వాటిలో నుంచి కానుకలు వేసేవాళ్ళు లేరా ఈరోజు? లంచం తీసుకొని దాంట్లో నుంచి కానుకలు వేసేవారు లేరా? లంచం తీసుకొని అందులో నుంచి దశంభాగం వేసేవారు లేరా? దేవునికి ఇస్తానన్న ఇవ్వకుండా ఉన్నవారు లేరా ఈరోజు? అంతెందుకండి, బాప్తిసం తీసుకున్న మనలో ఇంకా మార్పు రాలేదు చూడండి. మనకి ఇంకా ఆశీర్వాదం లేదు. ఈ లోక సంబంధంగా దేవుడు ఎప్పుడు దీవించగలరు. అది మనం కష్టం చేసుకుంటే మన కష్టాన్ని బట్టి మనం అభివృద్ధిలోకి వస్తాం. అర్థమవుతుందా? నువ్వు ఎక్కువ కష్టపడితే నువ్వు సంపాదించుకోగలుగుతావు. కానీ దేవుడు ఏమంటుంది తెలుసా? అది ఆశీర్వాదం కాదు. నీకు ఆశీర్వాదం ఏం తెలుసా? చదవండి మరి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పిన. ఆశీర్వదించడానికి ఎవరు పంపాడమ్మా? దేవుడు యేసు ప్రభువును పంపించాడంట. ఏం ఆశీర్వాదం చెప్పండి? ఆశీర్వాదం అంటే ఇప్పుడు ఏం చెప్పండి? మీరు ఇప్పుడు ఆశీర్వదింపబడ్డారా? ఆశీర్వదింపబడలేరా? అడుగుతున్నా. చెడు లక్షణాలు లేనివాడు ఆశీర్వదింపబడినవాడు, చెడు లక్షణాలు ఉన్నవాడు శాపగ్రస్తుడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 23వ వచనం. ఆ ప్రవక్త అంటే ఎవరమ్మా? యేసు ప్రభు వారు. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవుతాడు. ఏ విధంగా సర్వనాశనం అవుతాడు చెప్పండి అమ్మా? సర్వనాశనం అవుతాడు అంటే ఏం చెప్పాలి? నాకు అందరు నన్ను చూడాలి. సర్వనాశనం అవుతాడు అంటే ఏం చేయాలి? ఏమవుతాడు చెప్పండి. ఇది మళ్ళీ మీకు చెప్పాలా? చెప్పండి చెప్పండి సిస్టర్ చెప్పండి. ఏమి లేకుండా సత్యన సర్వనాశనం అయిపోతుంది. మీ దగ్గర ఏమి ఉండదు, అదే సర్వనాశనం. అంతే, ఏమి ఉండకుండా సర్వనాశనం అంటే ఇల్లు ఉండదు, బట్టలు ఉండదు, తిండి ఉండదు, వచ్చే రాబడి ఆత్మలో పతనం అయిపోతుంది. సర్వనాశనం ఇది అంటారు కదా. అంతే బ్రదర్, ఆత్మలో పతనం అయిపోతుంది. ఇంకా సర్వనాశనం అంటే మొత్తానికి చచ్చిపోతాడు అంట. అంటే ఏదో యాక్సిడెంట్ అయ్యో ఏదో కాలం వచ్చి ఆయన చచ్చిపోతాడు. ఇంకా
ఇంకా రాజు, ఓనర్ రాజు. ఏందో తెలుసా పిల్లలు, సర్వనాశనం అంటే ఏం తెలుసా? ఇప్పుడు చెప్తాను. దేవుడు మమ్మల్ని దీవించాడు, ఆదివారం దుమ్ము. ఎక్కడ వెళ్ళావు? డ్యూటీకి వెళ్ళావు. అర్థమవుతుందా? ఇది సర్వనాశనం. నీకు డబ్బు ఉంటుంది, అన్ని ఉంటుంది, ఉండదని కాదు. దేవుని మందిరానికి రాకుండా సమయాన్ని పోగొట్టుకోవచ్చు, అది సర్వనాశనం. నీకు దీవెనలు ఉంటాయి, డబ్బు ఉంటుంది, అన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తావు. దేవుని మందిరంలో గడపని జీవితం ఉంటుంది, అది సర్వనాశనం. ఒక ఆయన బ్రదర్, రాజేష్ బ్రదర్ ఉన్నారు, కిషోర్ బ్రదర్ చెప్తుంటాడు. ఇంతకుముందు వీళ్ళందరూ కలిసి సేవ చేశారంట. ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాత ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగం చేస్తున్నారు. ఎన్నిసార్లు కిషోర్ బ్రదర్ ఫోన్ చేస్తాను, మేము ఫోన్ చేస్తాం, వస్తాను బ్రదర్ అంటాడు. కానీ రాకపోవడం ఏం చేస్తాం? అది సర్వనాశనం. దేవుని మందిరంలో గడకపోకపోవడమే సర్వనాశనం. నీకు బంగారం ఉంటది, ఇల్లు ఉంటది, అన్ని ఉంటాయి, దేవునికి భయపడవు చూడు, అది సర్వనాశనం. దేవునికి విధేయత చూపవు చూడు, అది సర్వనాశనంలోకి వెళ్ళిపోతుంటావు. మీకు లేవని కాదు, ఉంటాయి, అన్ని ఉంటాయి. దేవునికి భయపడకుండా నువ్వు బ్రతుకుతుంటావు చూడు, అదే నీకు సర్వనాశనం. లోకానుసారంగా అన్ని నీకు అందుబాటులో ఉంటాయి. అన్ని మనకు అనుకూలంగా ఉన్నాం అనుకో, మనం సర్వనాశనం అయినామని గుర్తు చేసుకోవాలి. అర్థమవుతుందా? మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి తెలుసా? దాంతో పాటు కుటుంబాలు కూడా ఏముంటాయి తెలుసా? గొడవలు గుట్ట విడిపోవడానికి దగ్గరగా ఉన్నాయి. సర్వనాశనం అంటే ఏం తెలుసా? లోకానుసారంగా, శరీరానుసారంగా అన్ని ఉంటాయి, వాక్యమే ఉండదు చూడు, అది మనము సర్వనాశనమైన అనడానికి ఆస్కారం. అర్థమైందా? మనం అనుకో సర్వనాశనం అయిపోతే ఇప్పుడు మీరు చెప్పిందని ఏంటమ్మా, చచ్చిపోతాడు. ఇది కాదు, వాక్యంలోని సర్వనాశనం. డబ్బు ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, పేరు ఉంటుంది, అన్ని విధాలుగా ఉంటాయి. కానీ దేవుని వాక్యం విన చూడు, వాక్యం విన్న తర్వాత వాక్య ప్రకారం బ్రతకడు చూడు, వాడు సర్వనాశనంలోకి వెళ్తున్నాడని మనం గుర్తించు. దీవింపబడడం అంటే ఏంటమ్మా చెప్పండి? మనం దేవుని దీవించబడాలి, దేవుళ్ళు మనం దీవింపబడాలంటే ఏంది? దుష్టత్వం. అంటే దేవుళ్ళు దీవింపబడిన వాళ్ళు ఏళ్ళు ఉంటారో ఒక 2-3 రెఫరెన్స్లు చెప్పేసి ముగించేస్తాను, ఓకేనా? దేవుళ్ళు ఎలా దీవింపబడతారు చెప్పండి అమ్మ. దేవుళ్ళు దీవింపబడాలంటే ఏం చేయాలి? అందరిని అడుగుతున్నా, దేవుళ్ళు దీవింపబడాలంటే ఏం చేయాలి? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకున్నామండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. అంటే దాచుకునే అలవాటు ఎవడు చేస్తారంటే అపవాది మీ హృదయాలను ప్రేరేపిస్తుంది. చాలా జాగ్రత్త వాక్యాన్ని చదువుకోవాలి. మన పిల్లలకు అనారోగ్యం వచ్చింది అనుకో, 1000 రూపాయలు అప్పు చేయం. మనం ఊరికి వెళ్తున్నాం, అప్పు చేయం. దేవుని మందిరంలో ఇవ్వడానికి అన్నప్పుడు ఏమని తెలుసా? జీతం రాలేదు, నాకు లేవు, నాకు టైట్ ఉంది, ఇంకా లూజ్ కాలేదు. లూజ్ ఎప్పుడైతే అప్పుడు చేద్దామని దాచుకునే ప్రేరేపణ ఎవరిస్తారు? దేవుని సేవకు ఇవ్వకుండా. అంటే ఇప్పుడు మనం అపవాదికి ప్రేరేపిస్తే లోపడుతున్నామా లేదా? దేవుని ప్రేరేపణకు లోపడుతున్నామా? అపవాది ప్రేరణకు లోపడుతున్నామా? సర్వనాశనం అయిపోతాం. కిందికి వస్తే అనని ఏమైపోతుంది తెలుసా? చచ్చిపోతాం. చదవండి కింది. సాతాను నీ హృదయం ఎందుకు ప్రేరేపించను? 4వ వచనం.
అది అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా చచ్చిపోయాడు. ఏ మాటలు వింటుంటే పేతురు గారు ఆ డబ్బు అమ్మి అపోస్తుల పాదముల యొద్ద ఎందుకు పెట్టాలి? వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని పరిచర్య. ఈరోజు మనం వాక్యం వింటున్నాం చూడండి. ఈ వాక్యం ఇక్కడ వరకు వచ్చిందంటే వాళ్ళ త్యాగాలు ఎంతో త్యాగం ఉంది ప్రియులారా. ఆ రోజు సంఘం పడిన కష్టం ఎంతో ఉంది. ఆ రోజు సంఘంలో విశ్వాసులందరూ వారు మారు మనసు పొందిన తర్వాత వాళ్ళు ఎలాంటి వాటికి వాళ్ళు లోబడ్డారని ఆలోచించినట్లయితే ప్రియులారా, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండి ఎవడను తమకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమృష్టిగా ఉండను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానం గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లను కలిగిన వారందరూ అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఏం చేశారంట అమ్మా? ఓ మాట చెప్పమంటారు అంటే మీరు బాధపడొద్దు. ఏం పెడుతున్నారంట? ఈ రోజు మన దగ్గర పరిచయం వచ్చిందంటే ఏం చేస్తారంట? ఆ రోజు ఆ విశ్వాసులు భూములు అమ్మారంట. ఇల్లు కూడా అమ్మారా? ఇల్లు దేవుని కోసం వాడబడడం లేదు. ఆ రోజు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వీటిని ఎందుకు అమ్ముతున్నారు తెలుసా? ఎంత మందికి విశ్వాసం పెట్టాలమ్మా? 5,000 మందికి ప్రతిరోజు భోజనం పెట్టాలంటే, ఆ విశ్వాసులకు భోజనం పెట్టాలంటే పేతురు గారి దగ్గర డబ్బు లేదు. దేవుడు పంపించాలని పంపిస్తాడు, కానీ విశ్వాసులలో ఎంతమంది విశ్వాసంగా బలపడ్డారని దేవుడు పైనుంచి వారి హృదయాలను చూస్తున్నారు. నా కోసం ఏమిస్తున్నారు? చనిపోతే ఏమి తీసుకురాలేని వాడు నా కోసం ఇల్లునిస్తున్నాడా? చనిపోతే ఏమి తీసుకురాలేని వాడు నా కోసం తన పొలాన్ని అమ్ముతున్నాడా? నా కోసం చనిపోతే ఏమి తీసుకురాలేని వాడు, అర్థమైన వాడు నా కోసం సేవ చేయడానికి బ్రతుకుతున్నాడని ప్రతి ఒక్కరి హృదయంలో ఆ రోజు చూస్తున్నప్పుడు నిజంగా ఇలాంటి మంచి మనసుతో అందరూ భూములను, చిరాస్తులను, ఇల్లు కూడా అమ్మారా? మనం ఇల్లు కాదు, ఇళ్ళలో ఒకరు ప్రేయర్ మీటింగ్ పెట్టుకోలేకపోతున్నాం. అర్థమవుతుందా? వాళ్ళు ఇల్లు అమ్మారంటే ఇల్లు అమ్మిన ఆస్తి అంతా ఎవరైతే పేతురు గారి దగ్గర పెడితే పేతురు గారు అందరికి అక్కడే ఉన్న వారందరికి ఏం పెట్టాడంటమ్మా? ఆహారం, భోజనం తీర్చాడు. ఎంతమందికి పెట్టాడమ్మా పేతురు గారు? బాప్తిసం తీసుకున్నప్పుడు 2వ అధ్యాయంలో 3,000 మంది కానీ 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఎంతమంది ఎక్కడ వచ్చారు? 4వ అధ్యాయం 4వ వచనం, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మందికి ప్రతిరోజు భోజనం పెట్టాలంటే పేతురు గారు ఎక్కడికి పెడతారమ్మా? అప్పుడు ఈ విశ్వాసులు అందరూ, ఆ యెరూషలేములో ఉన్న విశ్వాసులు అందరూ ఏం చేస్తారు తెలుసా? వీరి కోసం మేము భోజనం పెట్టలేదు, వాక్యాన్ని మన ఆహారం మాకు పెడుతుంటే పేతురు గారు మాలో ఉన్న ఆస్తిని అమ్మి శరీరానుసరమైన ఆహారాన్ని పెట్టలేదా? క్రైస్తవుని జీవితం ఇంకా మారడం లేదండి. క్రైస్తవుడు ఇంకా సంపాదించుకోవాలనుకున్నాడు కానీ పెట్టడానికి సిద్ధపడడం లేదు. అది క్రైస్తవ్యం కాదు. దేవుని నమ్ముకుంటే అన్ని బాగుండేది, క్రైస్తవ్యం కాదు. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించాలని బైబిల్ ఎంత ఘోషించి చెబుతున్నా కానీ మనం దేనికి ఓటేస్తున్నాం తెలుసా? లేదు శ్రమలు మనకు రావు.
బాధలు మనకు రావద్దు, మన ఇల్లు మనం అమ్మవద్దు, దేవుని కోసం ఒక రూపాయి కూడా మనం ఖర్చు పెట్టొద్దు. నీ కోసం పెట్టుకుంటావు, పెట్టుకో, ఏం తెచ్చుకొని తింటావు, తిను, త్రాగు, సంతోషించు. నీ కోసం ఒక్క రూపాయి తక్కబడుతుంటే నువ్వు అప్పు తెచ్చి చేసుకుంటావు, కానీ దేవుని సేవకు అన్ని ఉన్నా కానీ నీవు ఇవ్వలేకపోతుంటే ఏమైపోయావు తెలుసా? నువ్వు సర్వనాశనం అయ్యావు. ఆ సర్వనాశనం నుంచి మళ్ళీ లేవాలని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ప్రయత్నిస్తున్నట్టు చదవండి. అపోస్తలుడు మొదటి పేతురు రాసిన పత్రిక 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడొద్దు. బాధను అనుభవిస్తే సిగ్గుపడొద్దు. ఆ పేరును బట్టి దేవునికి మహిమ వస్తుందంట. బాధ అంటే ఏం తెలుసా? ఇల్లు నమ్ముకుంటే బాధ రాదా? ఆస్తులు నమ్ముకుంటే బాధ రాదా? ఉన్నన్ని దేవుని సేవకి ఇస్తే బాధ రాదా? ఈ రోజుల్లో నిజంగా ఇంత గొంతు చించుకొని అరుస్తున్నాం, కానీ మనలో చలనం ఎందుకు లేకపోతుందంటే సర్వనాశనం అయిపోయాము. అన్ని కారణాలు మనం సరి చేసుకుంటాం. దేవునికి అనగానే మనకు అన్ని టైట్లే ఉంటాయి, లూజ్లు ఎప్పుడు ఉంటాయి. చిట్టీలు వేసుకుంటాము, బంగారాలు కొనుక్కుంటాము, డబ్బు కూడా పెట్టుకుంటాం, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కటి సర్వనాశనంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే దేవుని పరిచర్యకు డబ్బును, ఆ పరిచర్యకుడు ఎందుకు ఈడ సరిపోతుంది అనుకుంటాం. నిజంగా ఒక్క మాట చెప్తాను, నిజమైన సువార్త పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనేకులకు పిలిపించాలన్నప్పుడు ఇంతే మందితో సరిపోతుందా? దీవింపబడ్డమని మీరు ఇప్పటివరకు విన్నారు కదా. దీవింపబడడం ఆశీర్వాదం. దేని ద్వారా దీవింపబడమ్మా? ఆశీర్వాదం దీవింపబడం అంటే ఏం చెప్పాడు బైబిల్లో? తన దుష్టత్వాన్ని మనం ఈరోజు దుష్టత్వము వాక్యం చెప్పే బోధకులలో ఉందమ్మా. ఒక సంఘంలో వాక్యం మంచి బోధ ఎక్కువ వస్తారంటే ఈ సంఘానికి ఏమొస్తాయమ్మా? కదా. ఒక సంఘం అభివృద్ధిలోకి వస్తుంది, ఈ పాస్టర్కి ఏమొస్తుంది? సంఘం నిజంగా ఎప్పుడు కట్టింది నాశనం అయిపోతా అని చెప్పినప్పుడు కోట్లు కోట్లు పెట్టి కడుతున్నారు సంఘాలను. మనుషులను కడతారా మీరు? గోడలను కడతారా? మనుషుల హృదయాలను కట్టాలన్నా నువ్వు గోడలు కట్టి చూపిస్తావా ఎంత పెద్దగా ఉంది, ఎంత గొప్పగా ఉంది? దేవుడేమో యేసుప్రభువు వారు ఏమని తెలుసా? రాతి మీద రాయి ఉండకుండా పడిపోతుంది. మనుషులను చూపెట్టాల్సింది మర్చిపోయారు ప్రియులారా. సంఘాలను గోడలను చూపించుకోవడం మీద సిద్ధపడిపోయారు మనుషులు. ఇలాంటి వారికి ఇలాంటి వాక్యం చెప్పాలా లేదా? ఇలాంటి వాక్యం చెప్పాలంటే మనం అందరం కష్టపడాలా లేదా? మనం అందరం కొన్ని డబ్బులు వేసుకుంటేనే కదా ఇంకా పరిచయం ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా ముందుకెళ్తుంది కదా. ప్రతి ఒక్కరం కష్టపడిన దాంట్లో ప్రతి ఒక్కరము దేవునికి ఇస్తుంటే మనము ఆ నాశనం నుంచి కొంచెం పైకి వెళ్తుంటాము. నిజంగా అండి, అయ్యే కానుకలు కూడా ఎలా ఉన్నాయి తెలుసా? లెక్క పెడితే అన్ని 10 రూపాయలు, 50 రూపాయలు కనిపిస్తుంది, 100 రూపాయలు కూడా కనిపించదు. అంత ఒక దశం భాగం లేదు, ఒక 500 లేదు, ఒక ఏమి లేదు. ఏమి లేనప్పుడు ఏమైపోయాం చెప్ప? సర్వనాశనం అయిపోయాము. కనీసం ఇప్పుడైనా అభివృద్ధిలోకి వస్తాం. మాటల్ని సర్వలోకాన్ని తీసుకెళ్తాం. ఇప్పుడు ఈరోజు వీడియో ఎందుకు చేస్తాం తెలుసా? ఈ యూట్యూబ్లో నన్ను పెడితే చూసిన వాళ్ళన్నా కొంచెం మంది దేవుళ్ళకి వస్తారు, మాటలు వినేలా కొంతమంది దేవుళ్ళకి వస్తారు. దయచేసి పిల్లరా, సర్వనాశనం అవుతున్న మనము ఇప్పుడు నుంచి అన్న అభివృద్ధి అవుతున్నాం. 1000 రూపాయలు ఏం సరిపోతే బ్రదర్? నేను 2000 ఇస్తాను. 2000 ఏం సరిపోతే బ్రదర్? 5000 ఇస్తాను. ఏమైంది? మన మనసు ఏమైపోయిందంటే దుష్టత్వంలోకి వెళ్ళిపోయింది. అంటే ఇంకా పాపాలు కడుక్కునే స్థితిలోకి రాలేదు. అంటే బాప్తిసం తీసుకున్నావు కానీ నీకు మార్పు రాలేదు, మారు మనసు రాలేదు. ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడ కాదు, ఇంకా తుప్పు పట్టిపోయింది ఆ బొమ్మలు. అన్ని చేయడానికి కదమ్మా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇది నేర్చుకోవడానికి కదా దేవుడి కట్టడం. అన్ని చేయాలంటే ముఖ్యంగా బైబుల్ చదవండి. దయచేసి మీరు ఏం పనులు చెప్పండి. ఒక్కరోజు 10 నిమిషాలు బైబుల్ చదువుకునే సమయం దొరకలేదంటే మనల్ని ఏమని చెప్పండి. ఏమొచ్చింది? సర్వనాశనంలోకి వెళ్ళిపోతున్నాం. ఒక్క రోజు ఒక అధ్యాయం చదువుకోలేకపోతున్నాం బైబిల్ అంటే మనం సర్వనాశనంలోకి వెళ్ళిపోయామని చెప్పండి. ప్రతిరోజు కనీసం ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేసుకోలేకపోతున్నాం అంటే మనం సర్వనాశనంలోకి వెళ్ళిపోయామని అనుకోండి. అన్ని ఉన్నాయి, మీకు లేవా?
డబ్బు ఉంది, భోజనం ఉంది, బట్టలు ఉన్నాయి, పలుకుబడి ఉంది, పేరు ఉంది, అన్ని ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో ఏమైపోయింది తెలుసా? మనం సర్వనాశనం అయిపోయాం. ప్రార్థన లేని జీవితం మనం నాశనం కాలేదా? బైబిల్ చదవలేని జీవితం నాశనం కాలేదా? పాపాలను ఇంకా ఆ విధంగా బ్రతుకుతున్నాం మనం నాశనం కాలేదా? చెడిపోతున్నామని తెలిసిన తర్వాత పుండయింది, కాలు కొట్టేస్తున్నాను, చెడిపోతుందని తెలిసిన తర్వాత ఎలానన్నా బాగు చేసుకోవాలి, ఎలానన్నా బాగు చేసుకోవాలి, ఆ ప్రయత్నం చేయమా? చేస్తామా? చేయమా? రోగం వచ్చింది, ఇక ఇంకెక్కువ నువ్వు ఇలానే ఇలా చేస్తానుకో, షుగర్ ఎక్కువ అయితే అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ ఉండాలంటే ఇప్పటి నుంచి నువ్వు షుగర్ ఎక్కువ తినొద్దా అంటే ఎక్కువ తీపి వస్తువులు తినొద్దని కంట్రోల్ చేస్తామా లేదా? బీపీ ఎక్కువైంది, ఇక ఈ బీపీ ఎక్కువ చేసుకోవద్దు అన్నప్పుడు ఉప్పు తక్కువ చేస్తామా లేదా? ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్త పడతామో కానీ ఆత్మీయ జీవితంలో జాగ్రత్త లేవు కదా. చెప్పేవాడు ఏది రోజు నాశనం నిజంగా అన్ని బాగున్నాయి మనకు, కానీ దేవుని దృష్టిలో మనం ఎలా కనిపిస్తుంది తెలుసా? నాశనం అయిపోయాం. నాశనమైన మనం లోకం నుంచి వేరు కావాలి ఇప్పటి నుంచి అన్న. దేవుని పరిచర్య కోసం ఎలా ఉండాలి తెలుసా ప్రియులారా? దారుణంగా వెదజాలి. ఆ రోజులు ఏందండి, ఏమమ్మారంటమ్మా? ఏమమ్మారమ్మా? అపోస్తుల పాదముల దగ్గర ఏమమ్మ పెట్టారు? భూములు, ఇల్లు. ఏంది ప్రియులారా? ఆ విశ్వాసం ఏంది ప్రియులారా? ఆ ఏకత్వం ఏంది ప్రియులారా? ఆ పరిచర్య ఏంది ప్రియులారా? ఆలోచించారా ఎప్పుడన్నా? ఇస్తేనే కాదు, ఎంత ఇచ్చినా దేవుని సేవకు తక్కువే. 1000 రూపాయలు కాదు, 10,000 ఇచ్చిన దేవుని సేవకు తక్కువే. 1,00,000 రూపాయలు ఇచ్చిన దేవుని సేవకు తక్కువే. ఎక్కడిస్తా తెలుసా ప్రియులారా? అబద్ధాలు చెప్పి, మోసం మాటలు చెప్పి, అన్ని మీరు దీవింపబడ్డారు అవన్నీ చెప్పి వాళ్లకు లక్షలు, 1,000 స్పాన్సర్ చేస్తారు. కానీ నిజంగా ఇలాంటి పరిచర్యకి ఎవరైనా స్పాన్సర్ చేస్తారు? నాకు ఇవ్వమని చెప్పలేదని లేదు, నాకు ఇవ్వమని చెప్పడం లేదు. పిల్లలకు మంచి వాటర్ వేయాలి, వీళ్ళందరూ పిల్లలకు మంచిగా నేర్పించాలని ఆలోచనతో మేము ముందుకెళ్తున్నప్పుడు సంఘంలో రూమ్ రెంట్ కట్టడానికి డబ్బు ఉండకపోతుంటే సర్వనాశనం కాలేదా మనం? అయ్యామా కాలేదమ్మా? ఆత్మీయ జీవితంలో సర్వనాశనమయము, ఆ శరీర విషయంలో అభివృద్ధిలో ఉన్నాం. దయచేసి గుర్తుపిల్ల ఇవన్నీ పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ నేను చెప్పకపోతే ఏమైపోతుంది తెలుసా? ఈ వారం నుంచి పోయిన వారం నుంచి అన్ని చెప్పాలనే నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇది చెప్పకపోతే నాకేమైతుంది? యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. ఇది ఒకవేళ నేను చెప్పకపోతే నేను ఏమైపోతానో భయపడి మీకు చెప్తున్నాను. మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కాదు, మీకు చెప్పకపోతే నేను నాశనం అయిపోతాను. చదవండి అక్కడ. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావాలిగా నేను నియమించి ఉన్నాను. ఎవరికమ్మా? ఇక్కడ మీకు కావాలి ఎవరు నియమించారు? ఇక్కడ మీ అందరికి కావాలి ఎవరున్నారు? ఇప్పుడు ఆత్మీయ జీవితంలో మీకు ఎవరు కావాలి ఉన్నారు? వాక్యం మాత్రం వినకండి. ఇక్కడ మీకు ఎవరు కావాలి ఉన్నారు? నేనున్నాను, ఇక్కడ మీకు కావాలి. వాక్యం ద్వారా ఒక సేవకునిగా ఇశ్రాయేలులకు ఎవరు కావాలన్నా అంటే ఇప్పుడు మీకు అందరు కావాలి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. అంటే దేవుని కోసం ఇవ్వాలి, దేవుని కోసం పెట్టాలి. ఉండి దాచుకోకు, దాచుకుంటే నీకు సాతాను ప్రేరేపిస్తుంది. అర్థమవుతుందా? ఇస్తానన్న ఇవ్వకుండా చనిపోతావు. అబద్ధాలు విడిచిపెట్టు, దాచుకోవడం విడిచిపెట్టు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. డబ్బులు బీరువలో ఉంటాయి, ఒక 500 అంటే లేవంటావు. అబద్ధం కాదా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతావు. ఒక విశ్వాసం వచ్చి అవసరం ఉన్నప్పుడు అంటే లేవంటున్నావు. అబద్ధం కాదా? ఏ చిన్న మాట అయినా అబద్ధం కాదు అనకండి. ఎవరు మాట్లాడినది అబద్ధమే. అబద్ధం మాట్లాడినందుకు, దాచుకున్నందుకు ఎవరు చనిపోయారమ్మా? అని చనిపోయాడు, సఫేర చనిపోయాడు. ఈరోజు మనం అబద్ధం మాట్లాడదాం లేదా? ఇది చెప్పాలనా లేదా? చెప్పకపోతే ఏమైపోతుంది? ఇక్కడ చెప్తున్నాడు, చదవండి అమ్మా. కాబట్టి నీవు నా నోటి మాటలను ఆలకించి నేను చెప్పు వాటినన్నిటినీ వారిని హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇవ్వగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు. అంటే మీరు దుర్మార్గం మనకు కనిపించింది కదా, దుష్టత్వం మనం మళ్ళించిన ఇలా మనం బ్రతకమని చెప్పిందిగా.
ఈ దుర్మార్గుడు గురించి చెప్పకపోతే ఏమైతే తెలుసా, వాడు చచ్చిపోతాడు. చెప్పనందుకు దేవుడు నన్నేమని తెలుసా, నీవు కూడా చచ్చిపోతావు. అంటే ఆత్మీయ జీవితంలో నాకు నీవెందుకు చెప్పలేవంటే, నేను చెప్పమన్నప్పుడు నువ్వు చెప్పకపోతే నువ్వు నరకంలో వెళ్ళిపోతావు. వానికి చెప్పిన తర్వాత వాడు వింటాడో వినడో వాడి జీవితాన్ని మనకు వద్దు. చెప్పేది మాత్రం నువ్వు చెప్పు. ఇంకా చదవండి. అతడు జీవించినట్లు అతడు దుర్మార్గతను విడిచి విడిచిపెట్టవాలని వానిని హెచ్చరిక చేయాలి. మీరు దాచుకోవద్దు, ఇవ్వాలి, అబద్ధం ఆడొద్దు. మీరు మారు మనసు పొందిన వారైతే బాప్తిసం పొందిన వారైతే పాపాలను కడుక్కోవాలి. మారు మనసు పొందిన వాడు దీవింపబడతాడు. ఎలా దీవింపబడతా అంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టిన తర్వాత దీవింపబడతాడు. హెచ్చరిక చేయక నుండినెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమగును. కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా చూస్తాను. నువ్వు చెప్పనందుకు నిన్ను తీర్పులోకి తీసుకుంటాను. వానికి చెప్పనందుకు నీకు తీర్పులోకి తీసుకుంటాను. చెప్తే వాడు వింటాడో వినడో, వాడు రక్షింపబడతాడో వదిలే. కానీ నీవు మాత్రము జీవంలోనికి వస్తావు. నేనేమనుకున్నా తెలుసా, మీకు చెప్పకపోతే నేనెంత తీర్పు పొందాలి? మీకు చెప్పిన తర్వాత వింటారో వినరో, నేను మీకు ఉత్తరవాదిగా ఉండకుండా సిద్ధపడాలన్నది దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. కనుక ప్రియులారా, దయచేసి దేవుని మాటలు వినవాడు ఏమవుతాడమ్మా, సర్వనాశనం అవుతాడు. మాటలు అంటే ఏం తెలుసా, చెప్పిన మాటల ప్రకారం. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ప్రార్థనలోకి వెళ్ళాలి. ప్రార్థనకి వెళ్ళాలంటే ఎవరూ మనకు చేయలేని ధన్యత, ఎవరు మనకు చూపలేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలుసు కదమ్మా. ఈ అబద్ధాన్ని విడిచిపెట్టొద్దు, దొంగతనం విడిచిపెట్టొద్దు, దాచుకోవడం విడిచిపెట్టొద్దు, ఒకరిపైన ఒకరు చాడలు మానుకోవద్దు. ఏదైనా మనం చెప్పుకోవాలి, కానీ ఒకరికి తగ్గి ఒకరికి లోబడి తక్కువ మన జీవితాలు మార్చుకోవడం లేదు పిల్లరా. ఒకరినొకరు ప్రేమించుకునే లక్షణం కూడా మన సంఘంలో లేదు. ఒకరినొకరు ప్రేమించుకునే లక్షణం ఉందా? అది కూడా లేదు. ఏం తెలుసా, నువ్వు ఆ తప్పు చేయలేదా, నీ గొప్పనా, నాకన్నా గొప్ప. ఒకరినొకరిని ప్రేమించుకోవడం లేదు, ఒకరినొకరు చీదరించుకోవడం ఇదే ఉంది. కానీ ప్రేమించుకోవడం ఉంటుందా? సర్వనాశనం అయిపోయినాం. ఇప్పుడు లేద్దామండి, గుర్తు తెలియదు రాదు కదా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14 వచనం చదవండి. అంటే ఇప్పుడు మనం అందరం క్రైస్తవులం కదా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచినెడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన ఏం చేస్తాంటమ్మా. ప్రార్థన ఎప్పుడు వింటాడంట దేవుడు? ఎప్పుడు వింటాడంట? చెడు మార్గములను విడిస్తే ప్రార్థన వింటాడంట. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఈ చెడు మార్గములు చెడు పనులు చేస్తూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినుడుగాక వినడు. చెడు మార్గం చెడు అలవాట్లను విడిస్తేనే ప్రార్థన వింటానంటున్నాడు యేసుప్రభువు. లేకపోతే వినడంట. ఈరోజు నిజంగా చూడండి ప్రియులారా, సేవకుల నుంచి మొదలుకొని విశ్వాసుల దగ్గరికి చెడ్డ కార్యక్రమం కనిపిస్తున్నాయి లేదు. ఎవరు నేర్చుకుంటారు? ఎవరు చెప్పాలి? చెబితే నేను గొప్ప అన్నట్టుగా కాదు. దేవుని వాక్యం చెప్పేటప్పుడు నిలబడి గొప్పగానే చెప్పుకోవాలి. నేను అన్నట్టుగానే ఉండాలి. ఎలా తగ్గించుకోవాలి? చెడు మార్గం నుంచి ఎలా తగ్గించుకోవాలి? సంఘంలో సేవకులు ఎలా ప్రార్థన చేస్తున్నారమ్మా? సంఘంలో సేవకులు ఎలా ప్రార్థన చేస్తున్నారు? 1000 మంది దగ్గరకు వచ్చిన ఆయన నిలబడి ప్రార్థన చేస్తున్నా, మోకరించి ప్రార్థన చేస్తున్నాడా? వాళ్ళని ఏమన్నా యేసుప్రభువు చూస్తారా మాట? ఒకసారి చూసారు, ఒక్క వచనం చూసుకొని ముగించేసుకుని తగ్గించుకోవాలని చెప్తుంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. అలాంటి సంఘాలకు వెళ్ళకండి ప్రియులారా. అలా సోపతుండొద్దు. ఇలాంటి చెడ్డ వాక్యం చెప్తూ దుష్టత్వం నుంచి మళ్లించలేని సంఘానికి వెళ్ళొద్దు. దుష్టత్వంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళొద్దు. అంటే పూసేగాడిది మేసేగాడిది చేయకూడదు అంట. మంచి వాక్యం దగ్గర చెడ్డవాడు వస్తే వినడు. అర్థమవుతుందా? అందరు దేవుని సంఘం అంటారు, కానీ దేవుని వాక్యాన్ని వినడానికి మాత్రము ఇష్టపడరు. నాశనం అయిపోయారు, సర్వనాశనం అయిపోయారు. చదవండి.
మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులు ఎవరు చెప్తున్నారు? వేషధారులు ఉండొద్దు అంటే వేషధారులు ఎలా ప్రార్థన చేస్తారు ఇక్కడ చెప్తున్నాడు యేసుప్రభువారు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరం అంటే చర్చిలో, వీధుల మూలలో అంటే ఒక పెద్ద సభ మీటింగ్ నిలిచి ప్రార్థన చేసేవాడు ఎవడంట? ఎవరు చెప్పాలి? వేషధారి, నటించేవాడు. మీ సంఘం ఎక్కడన్నా వాక్యం వింటున్నారా? అలాంటి వాక్యం వినడానికి వెళ్ళకండి, అక్కడ వెళ్ళకండి. బలపడరు మీరు. బలపడతారు. ఎలా బలపడతారు తెలుసా? శరీర సంబంధమైన బోధలు చెప్పి బలపరుస్తారు. ఆత్మ సంబంధమైన బోధలు చెప్పి బలపరచు. మరి ఎలా ప్రార్థన చేయాలి? నువ్వైతే నిలబడి ప్రార్థన చేసే వేషధారని అంటున్నావు కదా, ఎలా ప్రార్థన చేయాలన్నది యేసు ప్రభు వారు ఎలా ప్రార్థన చేస్తారు అంటే యేసు ప్రభుకు తెలియదా? యేసు ప్రభు తనను తాను ఎలా తగ్గించుకున్నాడో, ఏ పాపం చేయలేని వ్యక్తి, ఏ తప్పు చేయలేని వ్యక్తి, తన చూపులో తప్పు లేదు, తన ఆలోచనలో తప్పు లేదు, ఒక చెడ్డ మాట ఆడినవాడు కాదు, ఎవరిని ద్రోహం చేసిన వాడు కాదు. ఎంత నిష్ఠ బ్రతకాడంటే చనిపోయేంత లోపు పరిశుద్ధతకు నిలువెత్తు నిదర్శనం ఎవరంటే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు పాపం చేయని వ్యక్తి, పరిశుద్ధతలో ఉన్న వ్యక్తి, ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నారో చివరిగా మాట చూసి ముగించేస్తుంది. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనం. వారి యొద్ద నుండి రాతివేత దూరంగా వెళ్ళి మోకాలున్నాడంటే ఏంటండి? యేసు ప్రభు యేసు ప్రభు కంటే గొప్పలు కాదు ఈరోజు నిలబడ్డ వాళ్ళంతా. యేసు ప్రభు కంటే గొప్పలు కాదా ఈరోజు? యేసు ప్రభు కంటే గొప్పలు అంటే నువ్వు వేషధారి. యేసు ప్రభు మోకరిస్తుంటే నీకు నాకు మోకరించడానికి ఏమైనా బట్టలని పోతే కనబడవా? మనుషులకు కనబడాలని నిలబడతానంటే ప్రార్థన చేసేటప్పుడు సమాజ మందిరంలో లక్షల మంది వస్తున్నారు, కనబడాలేను, నిలబడి ప్రార్థన చేయాలి. మళ్ళీ దీనికి ఎట్టేటో తిప్పుకొచ్చి చెప్పకు యేసు ప్రభు అంటే గొప్పలు కాదు. ఇంకో వచ్చిన చూసి ముగించటంటే ఒక రెఫరెన్స్ చూపిస్తే సరిపోతుంది కదా. మన అపోస్తల కార్యం 20వ అధ్యాయం 36వ వచనం. ఇక్కడ పౌలు గారు ఎలా ప్రార్థన చేస్తున్నారు చూడండి. ఇక్కడ అపోస్తల కార్యము 20వ అధ్యాయము 36వ వచనం. అతడు ఈలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేస్తాను. ఎలా చెప్పాడు? ఏం చేస్తాడు? మోకాళ్ళని ప్రార్థన చేస్తాడు. సంఘంలో మోకరిస్తున్నా. పాస్టర్లు ఎలా ఉన్నా తెలుసా? విశ్వాసులకు మోకరించమని చెప్పలేదు. అలానే మీరు తలలు వంచండి, మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఈయన నిలబడ్డాడు కదా. తమను తాము తగ్గించుకొని తన చెడు మార్గం విడిచితే ఆకాశం నుండి నేను వాడి ప్రార్థన వింటాను. తగ్గించుకోవాలంట. చెడు మార్గం విడిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడంట. అర్థమవుతుందా? తగ్గింపు లేదు, మోకరించి తగ్గింపు లేదు. చెడు మార్గాన్ని విడిచిపెట్టలేము. దేవుడు మాత్రం నీ ప్రార్థన విన్నాడు, నీకు దేవుడు ఇస్తున్నాడు, అది చేస్తున్నాడు, గర్వఫలం ఇస్తున్నాడు, ఏదేదో అంటుంటాడు. నోటికి తాళం లేదు కదా, నోటికి లగం లేదు కదా, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటాడు. సాతాను ప్రేరేపింపబడినవాడు. దాచుకునేవాడు ఎవరన్నా? దాచుకునేవాడు ఎవరు? సాతాను ప్రేరేపిస్తుందని అర్థం చేసుకో. అబద్ధం మాట్లాడేవాడిని ఎవరు ప్రేరేపిస్తారు? అపవాది ప్రేరేపిస్తుంది. దయచేసి సంఘం సర్వనాశనంలోకి వెళ్ళొద్దని. ఏం కావాలమ్మా? సర్వనాశనం అంటే ఇప్పుడు అర్థమైందా? దీవెన అంటే ఏంటి? దుష్టత్వం విడిచిపెట్టాలి. సర్వనాశనం అంటే యేసు ప్రభు మాట వినకపోతే సర్వనాశనంకి వెళ్ళిపోతుంది. ఆ రోజుల్లో ఆది సంఘం ఏం చేసింది తెలుసా? ఇళ్ళను అమ్ముకొని మాకు ఇల్లు లేకుండా పర్వాలేదు, యేసు ప్రభు కోసం పెట్టానని గౌరవంగా చనిపోయిన మరుక్షణమే నిత్య జీవనికి వెళ్ళారండి. భూములు ఉన్నవాడు మాకు భూములు లేకుండా పర్వాలేదు, భూములు నమ్మిన వేళ యేసు ప్రభు దగ్గర పెట్టారు, పేపర్ గారి దగ్గర పెట్టారు. ఇంత బాగా జరుగుతున్న కార్యక్రమంలో 5,000 మంది పరిశుద్ధంగా ఏకాత్మతో ఏక మనసు కలిగి అందరూ ఉంటుంటే అందులోకి ఎవరు వచ్చారు? అననీయ సఫర్ అనే ఒక అబద్ధం ఆడేవాడు వచ్చాడు, దాచుకునేవాడు వచ్చాడు. ఇలాంటి వాళ్ళ సంఘంలో ఉండొద్దని అందరి ముందర ఇద్దరు చనిపోతే చనిపోయారు. ఇలాంటి వాళ్ళు నా సంఘంలో కనిపించొద్దు. దాచుకునేవాడు ఉండొద్దు, అబద్ధం ఆడేవాడు ఉండొద్దు నా సంఘంలో. ఆది సంఘంలో, మొదటి సంఘంలో ఇంత అద్భుతంగా జరిగింది పరిచర్య. కాబట్టి ఈ రోజు మన దగ్గరికి వాక్యం వచ్చింది. ఈరోజు దాచుకుంటావా? నీవు సువార్తను ముందుకు తీసుకెళ్ళవా? దాచుకో, అమ్ము, పెట్టు, ఉన్న దాంట్లో నీవు ఉండి అంటుంటే ఇస్తలేము.
అమ్మే స్థితికి మనం ఎప్పుడు వెళ్తాం చెప్పండి పిల్లలు? విలువైన సందేశం మన ఆత్మీయ జీవితంలో ఫలించాలని కోరుకుంటూ మాట్లాడుతున్నాం.